మక్కాలో మొహమ్మద్ తన యొక్క ప్రవాచకత్వాన్ని ప్రఖ్యాపించుకునే ముందు మొహమ్మద్ పుట్టి 40 సంవత్సరాల వయసు వరకు కూడా ఆ మక్కా వాసులు అప్పటికే ఆ కాబా గృహంలో విగ్రహారాధనలతో పాటుగా వివిధ రకాలైనటువంటి మత విశ్వాసాల యొక్క ప్రార్థనలు కూడా అక్కడ జరిగేవని, బహుదైవారాధకులు విగ్రహారాధకులతో పాటు యూదులు క్రైస్తవులు చాలా విశ్వాసాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ తమ యొక్క వ్యాపార లావాదేవీలు చేసుకుంటూ ఆ కాబా గృహం దగ్గర తమ యొక్క రచ్చబండలాగా వ్యవహరించేవారని, తమ యొక్క విశ్వాసాలను అనుసరించి ఆ కాబా గృహంలో తమ విగ్రహాలతో పాటు వాళ్ళు కూడా వారి వారి పద్ధతుల్లో ఆరాధనలు చేసుకుంటూ ఉండేవారన్నది చారిత్రక సత్యం. దానికి ఎన్నో సాక్ష్యాలు మనకు చరిత్రలో కాదు, ఇస్లామిక చరిత్రలో కూడా దొరుకుతాయి. దీనికి పెద్ద ఉదాహరణ, మొహమ్మద్ ఎప్పుడైతే కాబాను ఆక్రమించుకొని తన శక్తివంతుడై మదీనాలోకి వెళ్ళి తన ఇస్లాంను అక్కడ స్థాపించి తమ యొక్క దోపిడి మూఠాను ఏర్పరచుకొని మక్కా మీద దాడి చేసి కాబాను ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ కాబా గృహంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క మేరీ యొక్క చిత్రాన్ని అక్కడ చూసి దాన్ని ధ్వంసం చేయకుండా వదిలేసిన సంఘటన ఇబ్నే ఇషాక్ తన యొక్క పుస్తకమైన సీరతున్ నబీలో 552 పేజీలో రాశాడు. అయితే మొహమ్మద్ దాన్ని మత సామరస్యం కోసమో క్రైస్తవులను గుర్తించడం కోసమో వాళ్లను గౌరవించడం కోసమో కాకుండా దానికి వేరే కారణం ఉంది. మేరీ యొక్క ఆ మేరీ మాతగా విశ్వాసిస్తున్న క్రైస్తవుల విశ్వాసంపై కాకుండా తను ఆ కథాపాత్రం ఖురాన్లో పొందుపరిచిన తర్వాత అప్పటికే అక్కడున్న క్రైస్తవుల ద్వారా ఆ స్త్రీ యొక్క కథాపాత్రం గురించి తెలుసుకున్నటువంటి మొహమ్మద్ అప్పుడు ప్రస్తుతం తన జీవిత కాలఘట్టంలో లేకుండా ఆమె అప్పటికే గడిచిపోయి చాలా కాలమైనందువల్ల ఆమెను సైతం వదలకుండా ఆమెను కూడా మోహించి ఆమెపై కూడా కామవాంఛలను ఏర్పరచుకొని స్వర్గంలో నాకు మా అల్లాహు మేరీతో కూడా వివాహం జరిపిస్తాడని పలికినటువంటి ఈ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ వ్యక్తి, అందుకే ఆ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు ఆ మేరీ యొక్క చిత్రపటాన్ని ధ్వంసం చేయకుండా వదిలేయడానికి కారణం ఆమెపై ఉన్నటువంటి ఆ మోహం వల్ల అన్నది వాస్తవం. దానికి ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా నేను ఇక్కడ పక్క మీకు ఇక్కడ చూపించబోతున్నాను. దానికి నేను ఏ విషయం కూడా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చెప్పడం అన్నది నా అభిమతము కాదు, అభాండాలు కానీ అభియోగాలు మోపడం నా యొక్క సిద్ధాంతము కాదు. కాబట్టి అన్ని సాక్ష్యాలతో వాళ్ళ చారిత్రక పుస్తకాల ద్వారానే లభ్యమైనటువంటి విషయాలను ఆధారంగా తీసుకుని నేను చెప్తున్నటువంటి విషయాలను మీరు గమనించి ఏదైతే నేను దానికి సంబంధించినటువంటి ఆ విషయాలను ఇక్కడ పొందుపరుస్తున్నానో, పుస్తకాలు కానీ ఆ పేజీ నంబర్లు కానీ ఆ విషయం అందులో నుంచి తీసుకునే నేను ఇక్కడ వివరిస్తున్నాను. కాబట్టి మీరు నా మీద నేను రూపొందించినటువంటి కథావస్తుగా అభియోగాలు మోపడానికి ఏ ముస్లింకి అవకాశం లేదు. అయితే ఇంత సామరస్యంగా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒక మతాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ కొనసాగుతున్నటువంటి ఆ సందర్భంలో, ఆ కాలఘట్టంలో ఈ మొహమ్మద్ తన యొక్క ప్రవాచకత్వాన్ని ప్రారంభించి ప్రఖ్యాపించి విశ్వవిత్తును నాటి తర్వాత అది వటవృక్షమై అక్కడ మనుషుల మధ్య వైషమ్యాలను వైరుధ్యాలను కల్పించి మనుషులందరినీ మోమిన్లు కాఫిర్లని విడదీసి తండ్రిని కొడుకు ద్వారా, కొడుకును తండ్రి ద్వారా, సహోదరుణ్ణి సహోదరుడికి శత్రువుని చేసి ఒకరిపై ఒకరు విద్వేషాన్ని రగిల్చి కేవలం తన స్వార్థం కోసం, తన కోరికలు తీర్చుకోవడం కోసం, తన సోమరితనానితో కష్టపడకుండా సొత్తు సంపదలు సంపాదించడం కోసం
తన యొక్క విపరీతమైనటువంటి కామవాంఛలు తీర్చుకోవడం కోసం రూపొందించినటువంటి ఈ భావాజాలాన్ని అక్కడ ఉన్నటువంటి మక్కా వాసుల మధ్య ఒక విషవిత్తును నాటి వాళ్ళ మధ్యలోనే చిచ్చును రగిల్చి ఒకరిపై ఒకరిని శత్రువులుగా చేసి, ఎందుకంటే ఖురాన్ అన్న గ్రంథం ద్వారానే మొహమ్మద్ను అక్కడి నుంచి వాళ్ళు తరిమి వేశారని వీళ్ళు ఏదైతే అభియోగం చేస్తారో, ఒకవేళ వాళ్ళు తరిమి వేసినా కూడా వాళ్ళ మీద ఇలాంటి తప్పు కానీ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ద్రోహం కానీ మనం చెప్పడానికి వీల్లేదు. తండ్రిని కొడుకునుగా శత్రువు చేసి కేవలం తన కోసం, తనపై విశ్వాసం ఉంచడానికి అప్పటికే కొంతమంది యువకులకు ఆశ చూపించి, కన్యల విశ్వాసంతో ఆశలు చూపించి చనిపోయిన తర్వాత స్వర్గం లభిస్తుందని, అక్కడ 72 కన్యలు దొరుకుతారని, నాతో పాటు యుద్ధాలు చేయడానికి వస్తే, దోపిడీలు చేయడానికి వస్తే మీకు చాలామంది అమ్మాయిలను, స్త్రీలను బానిసలుగా దొరుకుతారని ఆశ చూపించి యువతను ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ సహోదరులు కానీ వాళ్ళ తండ్రులు కానీ హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలో ఆ హెచ్చరికను సహించలేనటువంటి మొహమ్మద్ ఖురాన్లో ఒక వచనాన్ని తీసుకొచ్చి, అల్లదీన ఆమనూ లా తత్తఖిజూ ఆబావకుం వ ఇఖ్వానకుం ఔలియా మిన్ ఇస్తహబ్బుల్ కుఫ్ర అలల్ ఈమాన్ అన్న వచనాన్ని తీసుకొచ్చి, ఓ యువకుల్లారా, మీ తండ్రులు మీ సహోదరులు ఎవరైనా నేను ప్రఖ్యాపించినటువంటి ఈ విశ్వాసంపై అవిశ్వాసాన్ని ప్రఖ్యాపిస్తే మీరు వాళ్లను కూడా దూరం చేసుకుని నా వైపుకు రండి అని శత్రువులుగా చేస్తున్నటువంటి కాలఘట్టంలో ఆ సమూహం ఇతన్ని తగిలివేస్తే, ఇతన్ని అక్కడి నుంచి తరిమి వేస్తే ఎలాంటి తప్పు లేదని విశ్వసించేవాడిని నేను. వాళ్ళు అప్పటికీ కూడా ఇతని మీద ఎలాంటి ద్రోహం చేయకుండా, ఎలాంటి నిబంధనలు వేయకుండా ఇతన్ని విచ్చలవిడిగా ఒక పిచ్చివాడుగా వదిలేసినటువంటి సందర్భంలో ఇప్పటికీ ముస్లింలు అతన్ని తరిమి వేశారని అభియోగాలు చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు తరిమి వేసినా కూడా ఏ తప్పు వాళ్ళ మీద లేదు అన్నది నిర్దోషంగా విశ్వసించేవాడిని. కేవలం తన స్వార్థం కోసం అదే బదర్ అన్న యుద్ధంలో, బదర్ అన్న దోపిడీ చేసినటువంటి ఆ దోపిడీ వ్యవహారంలో తండ్రులను కొడుకులను తండ్రుల ద్వారా సహోదరుణ్ణి శత్రువుని చేయడానికి, తల్లి కూతుర్లను, కుటుంబ సభ్యులందరినీ, రక్త బంధీకులందరినీ శత్రువుల్ని చేయడానికి, తనను విశ్వసించకపోతే వాళ్ళు మీకు శత్రువులని వాళ్ళ మెదళ్లను మొత్తం నింపేసి, శత్రుత్వాన్ని నింపేసి ఆ బదర్ అన్న యుద్ధంలో ఒక వచనాన్ని తీసుకొచ్చి, కొల్లిన్ కాన ఆబావుకుం వాబ్నాఉకుం వైఖ్వానుకుం వాస్వాజుకుం వాషిరతుకుం వఅమ్వాలున్ ఇఖ్తరఫ్తుమూహా వతిజారతున్ తఖ్షౌన కసాదహా వమసాకీను తర్జౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వరసూలిహి وجيهدي في سبيله فتربصوا حتى ياتي الله بأمره والله لا يهدي القوم الفاسقين అన్న వచనాన్ని తీసుకొచ్చి, మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీరు సంపాదించిన సంపద, మీ వ్యాపారాలు అన్నీ క్షీణించిపోతాయని, వాళ్లను వదలవలసి వస్తుందని మీరు భయపడి అల్లాహు యొక్క ప్రవక్తతో యుద్ధంలోకి రాకపోతే, దోచుకోవడానికి దోపిడిలో పాల్గొనకపోతే అల్లా మీకోసం అగ్నిని ఏర్పరిచాడు, దానికోసం వేచి ఉండండి అని వాళ్ళందరినీ భయపెట్టించి, రక్త బంధీకులను సైతం శత్రువుల్ని చేసి, తను కష్టపడి సంపాదించిన సొత్తు సంపదలను సైతం నా కోసం మీరు అర్పించాలని వాళ్ళను భయపెట్టించి, యుద్ధాల మీద యుద్ధాలు చేపించి, కేవలం తను ఆ యుద్ధాల ద్వారా దోపిడి సొత్తును దోచుకోవాలని, అమ్మాయిల్ని బానిసలుగా చేసుకొని అనుభవించాలన్న విపరీతమైనటువంటి కోరిక వల్ల సృష్టించినటువంటి ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త ఆ బదర్ అన్న యుద్ధంలో ఒక తండ్రిని కొడుకు చేత, ఒక సహోదరుని చేత, ఒక కొడుకును తండ్రి చేత కూడా చంపించడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఘటన ఆ ఖురాన్ వచనంలోని తఫ్సీర్లోనే వ్రాయబడి ఉంది. అబూ ఉబైదా అల్ జర్రా అనే అతను తన యొక్క సొంత తండ్రిని తల నరికివేసి అది ఫుట్బాల్ లాగా ఎగిరిపోయిందని వర్ణించి మరీ కథలు రాసినటువంటి వీళ్ళు, అదే బదర్ యుద్ధంలో అబూబకర్
తన యొక్క సొంత కొడుకు అయినటువంటి అబ్దుర్ రెహమాన్ను కూడా అక్కడ నరకడానికి, చంపడానికి సిద్ధపడ్డాడు. ముసాబ్ బిన్ ఉమర్ అనే అతను తన సొంత సహోదరుడైన ఉబైద్ బిన్ ఉమైర్ను చంపేశాడు ఈ బదర్ యుద్ధంలో. ఇలా రక్త బంధీకులను, రక్త సంబంధికులను సైతం ఒకరి చేత ఇంకొకరి యొక్క మెడలు నరికించినటువంటి ప్రవక్త అయ్యాడని, ఆకాశం నుంచి దివ్యవాణి వచ్చిందని ఎవరైనా నమ్మితే వాళ్ళు మదర్సా మూర్ఖులు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ అయి ఉండరు అన్నది నిశ్చయం.